ఆంజనేయ స్వామి వారిని నిష్కామ కర్మలతో సేవించిన ఎడల అన్నిటినీ మనం పొందగలమని రాజమండ్రి ఉత్తరాది మఠాధికారి సుధా పండితులు విజయసింహాచార్ అన్నారు. స్థానిక రామారావుపేట మధ్వసభలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. హనుమంతుల వారి యొక్క విశేషాలు, మహిమ, రాముని పట్ల ఉన్న భక్తి వంటి అనేక విషయాలలో విజయసింహాచార్ అద్భుతమైన రీతిలో ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. నిత్యము ఆంజనేయ స్వామి భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారని, నేటికి కిం పురుష ఖండంలో తపస్సు చేస్తూ ఉంటారని పురాణాల ద్వారా ప్రస్తావించిన విషయాలను వివరించారు. వాయుమూర్తినే నిష్కామ కర్మలతో ప్రార్థించిన ఎడల మన కార్యక్రమాలన్నీ విజయవంతంగా నెరవేరుతాయన్నారు. హరి సర్వోత్తమ వాయు జీవోత్తమ విషయాన్ని వివరిస్తూ అందరిలో మరియు దేవతలలో ఉత్తమమైన వ్యక్తిగా వాయుమూర్తి వారిని ప్రస్తావించారు. మధ్వ మతానికి ఈ విషయం అత్యంత ప్రధానమని పేర్కొన్నారు. మధ్వసభ కమిటీ అధ్యక్షులు రాచూరి రాఘవేంద్ర స్వామి, కార్యదర్శి కోపెల్ల శేషగిరిరావు సంయుక్త ఆధ్వర్యంలో విజయసింహాచార్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తాడూరి రంగారావు, సంయుక్త కార్యదర్శి డాక్టర్ పరశురాం, కార్యవర్గ సభ్యులు రాచూరి శేషగిరిరావు, టంకసాల సత్యనారాయణమూర్తి, ప్రముఖ సంగీత విద్వాంసులు పాండ్రంగి రాధాకృష్ణ, ప్రముఖ సంస్కృత అధ్యాపకురాలు డాక్టర్ పాండ్రంగి రమాదేవి, పరశురామాచార్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎక్కడైతే ఆంజనేయుడు అర్థాత్ ముఖ్య ప్రాణమూర్తి ఉంటాడు, అక్కడ భగవంతుడు ఉంటాడు. తత్రైవ వాయురితి వేదవచ ప్రసిద్ధం. ఇది వేదంలో చెప్పినటువంటిది. ఎక్కడ చెప్పారు అంటే షట్ప్రశ్న ఉపనిషత్తులో ఈ మాటను చెప్పారు. కస్మిన్ వహం ఉత్క్రాంతే ఉత్క్రాంతో భవిష్యామి, కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్ఠాస్యామి ఇత్యాది వేదవచ ప్రసిద్ధం. ఎవరు ఉంటే దేహంలో నేను ఉంటాను, ఎవరు వెళ్ళిపోతే దేహం నుండి నేను వెళ్ళిపోతాను. అటువంటి వాడు ఆంజనేయుడు, అర్థాత్ వాయుదేవుల వాడు ముఖ్య ప్రాణమూర్తి. తస్మాత్ సమారుతి రవిజం రక్ష.